కమ్ టు ద చంద్రబాబు నాయుడు గారు. ఏపీకి మరోసారి సీఎం అయ్యే అవకాశం ఉందా లేదా సార్? సింగిల్ వర్డ్లో చెప్పాలంటే అతి కష్టము అని చెబుతాం. ఎందుకు సార్? ఆయన చేసుకున్నటువంటి ఏదైనా సరే ఒక అదృష్టం రావాలంటే మనం చేసినటువంటి కర్మను అనుసరించి వస్తాయి. కర్మ అనేటువంటిది ఎలా ఉంది అంటే తన కుమారుడి యొక్క జాతక రూపంలో కర్మ ఇంట్లోనే ఉంది. నెంబర్ 1. రెండోది, తాను చేసుకున్నటువంటి పుణ్యఫలాలు మొత్తము 2014తోనే అంతరించిపోయాయి. మంచి వచ్చాడో ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక మంచి పొలిటికల్ అడ్మినిస్ట్రేటర్. ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్. కింద పడ్డావో, పైన పడ్డావో, కాళ్ళు పట్టుకున్నావో, ఇంకేదైనా పట్టుకున్నావో, మొత్తానికి 2014 దాకా ప్రపంచాన్ని శాసించావు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగేటువంటి పుణ్య కర్మలు ఏవైతే ఉంటాయో ఒక స్టేజ్ తర్వాత ఆగిపోతాయి. అది మనిషికైనా, పశువుకైనా, గొడ్డుకైనా. సో చంద్రబాబు గారి జాతకంలో ఇక రాజయోగాలు అనేటువంటివి లేవు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కోమాలో ఉన్నటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు దాని ఆక్సిజన్ పోశారు. బీసీ ఓట్ బ్యాంక్ పైన కొన్ని సంవత్సరాల పాటు అధికారం తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపంలో ఆ బీసీ పైప్ లైన్కి గుండు పిన్నుతో బెజ్జాలేసుకుంటూ డ్రిప్ ఇరిగేషన్ చేసుకుంటూ బీసీ కంచుకోటను బద్దలేసి చేస్తే పవన్ కళ్యాణ్ రూపంలో చూడటువంటి బీసీ ఓటర్ పవన్ కళ్యాణ్ యొక్క చెమట బిందువులతో వ్యవసాయం చేసి ఫలితాలు పొందాలన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు పట్టం కడతారు అనుకుంటే అది అబద్ధం. ఆయన జాతకంలో అన్ని గ్రహాలు తనకు పూర్తి స్థాయిలో వాటి యొక్క గ్రావిటీ తగ్గిపోయి ఉన్నాయి. టోటల్గా ఆయన రాజకీయ జీవితం ఈ ఎలక్షన్తో ముగిసిపోయే అవకాశాలు ఉన్నాయి. కాస్త కోస్త మా పప్పు గారు ఉన్నారు కదా, శంకారావానికి శంకారావానికి తేడా తెలియని, మందలగిరికి మంగళగిరికి తేడా తెలియనటువంటిది వ్యక్తులతో రాజకీయం చేయాలనుకుంటే అది కష్టం. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ముఖ చిత్రం చరిత్రలో ఒక కథాంశంగా చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఆయన బలమైనటువంటి ప్రత్యర్థిగా 55 సీట్లతో అసెంబ్లీలో మరలా ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగానే ఉంటాడు. కానీ చాలా వరకు చూస్తే కనుక ఎవరిని కదిలించినా కూడా టీడీపీ అని అంటున్నారు. మళ్ళీ ఈ భజన వెనకాల రహస్యం ఏంటి సార్? ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకి తీసుకొని వెళ్ళి భజనలు చేయించి జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. కాబట్టి భజన బృందం ఉన్నంతకాలం వ్యవస్థ అలాగే ఉంటుంది. నాకంటూ ఒక లక్ష్యం ఉన్నది, నేను ఈ పని చేశాను, నాకు ఓటు ఇవ్వండి అని అడిగేటువంటి స్థైర్యంలో ఈరోజు ప్రతిపక్షాలు లేకపోవడమే జగన్మోహన్ రెడ్డికి బలమైనటువంటి ఆయుధం. సో కాబట్టి చంద్రబాబు గారిది గతించిన చరిత్ర, గతించిపోయే చరిత్ర. సో కాబట్టి నాకున్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ప్రకారం అంత బలంగా అయితే లేదు. బలం ఉన్నది అని చెప్పేసి మనకు ప్రచార హోరులో కనబడుతుంటే ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన కమ్యూనిటీ కోసం ఒక కమ్యూనిటీతోనే ఎలక్షన్ జరగదు కదండి. సో కాబట్టి ప్రయత్నాలు చేయడం తప్పు లేదు. వారు విజయం సాధించాలని ఒక సాధారణ పౌరుడిగా, ఒక పండితుడిగా నేను కోరుకుంటాను. అందరూ దగ్గరికి ఎవరు వచ్చి ఆశీర్వచన శతమానం భవతి అంటాం. ఆ శతమానం భవతికి బతకాలవతి నిర్ణయం బ్రహ్మ నిర్ణయించాలి. సో కాబట్టి ఇక్కడ పై దేవుడు నిర్ణయించిందే జరుగుతుంది తప్ప మన చేతిలో ఏం లేదు. సో చంద్రబాబు నాయుడు గారు 2019లో కూడా ప్రతిపక్ష హోదాకి అంకితమయ్యే అవకాశాలు, గ్రహస్థితులు అలాగే గోచరిస్తున్నాయి. ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే కనుక మళ్ళీ టీడీపీకి ఏమన్నా ఏమంటారు, మళ్ళీ పూనుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా సార్? మార్పులే, ఇక చేర్పులే ఉండవండి. ఓకే, అయిపోయింది. ఆ మార్పు అనేది వచ్చేసింది కాబట్టి ఇక చేర్పులు ఉండవు, ఇక కూర్పులే. ఓకే. సో కాబట్టి మార్పు అనేటువంటిది డిసైడ్ ఫ్యాక్టర్. మనం సోషల్ మీడియాలో నా బోటి వాళ్ళు కొంతమంది చెప్పినా కూడా అవన్నీ
ఒక ఉపయోగపడతాయేమో కానీ పబ్లిక్ నాడి మాత్రం మారదు. మారదు. వాళ్ళు అలా డిసైడ్ అయిపోయి ఉన్నప్పుడు మనం ఎంత బూస్టప్ ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. సో ప్రాణం పోతున్నాడు ఎంతసేపు వెంటిలేషన్ ఎంతసేపు పెడతారు, వాడికి చేతులు ఏటీఎం కట్టుకుంటారో పెడతారు, అయిపోయిన తర్వాత తీసేది బాబా మా వాళ్ళు కావట్లేదు అంటారు. సో కాబట్టి దశరథ మహారాజు కొన్ని వేల సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేస్తే బాబోయ్ ఇక చాలు ఆయన ప్రజలు ఆ రోజున రాముడిని రాజు కావాలని కోరుకున్నారు. మహాభారత సంగ్రామంలో 95 సంవత్సరాల వయసులో, అంటే మన నేటి కాల ప్రమాణం ప్రకారం 95 సంవత్సరాల వయసులో శ్రీకృష్ణుడు రథసారథిగా మహాభారత సంగ్రామంలో భగవద్గీత చెప్పినటువంటి పరిస్థితులు కనబడుతుంది. అర్జునుడి రూపంలో ఉన్నటువంటి వాడు 98 రోజులు కూడా ఆయన చెప్పింది మొత్తం విన్నాడు. ఇప్పుడు పబ్లిక్ ఈ రోజున రాజకీయం మన మీడియాలో కాదండి, ఒక కామన్ పీపుల్గా ఒక కామన్ కెమెరా తీసుకుని వెళ్ళి సాయంకాల సమయంలో 5 గంటల సమయంలో తుమ్మ చెట్ల కింద చింత చెట్ల కింద కూర్చొని చుట్టలు కాల్చిన దగ్గరికి మన మైక్ తీసుకెళ్ళి పెడితే రియల్ గ్రౌండ్ అనేది మనకు తెలుస్తుంది. నేను రియాలిటీగానే తిరిగాను కాబట్టి 100% చంద్రబాబు నాయుడు గారికి పబ్లిక్ సహకరించరు అనేది నిగూఢమైనటువంటి వాస్తవం అని చెప్పచ్చు. ఓకే, ఓవరాల్గా ఈసారి కూడా సిబిఎన్ గారు ప్రతిపక్షంలోనే 55 సీట్లతోనే అంటున్నారు. తదాస్తు. ఓకే.